అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి ప్రభు మాటలు పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ ఉన్నతమైన కృపను బట్టి దేవునికి వేలాది కోట్లాది స్తోత్రాలు. మీరందరూ బాగున్నారు కదా? ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఈరోజు మన జీవితంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి మనం చాలా కష్టపడుతూ ఉంటాం. మనం కష్టపడే కొద్దీ దేవుడు మనల్ని దీవిస్తూనే ఉంటారు. కాకపోతే ఏంటంటే మనల్ని అనగదొక్కాలని, మనల్ని కిందకి లాగాలని, మన జీవితాన్ని పాడు చేయాలని అసూయపరులు, శత్రువులు, కుళ్ళి కుతంత్రాలు కలిగిన వారు ఎక్కువ ఎదురు చూస్తూ ఉంటారు. వీరందరూ ఉపయోగించే అతి భయంకరమైన ఆయుధం ఏంటో తెలుసా? మన మీద లేనిపోని అబండాలు వేయడమే కాదు, చాలా బరువైన బాధ్యతలు ఒక్కొక్కసారి మన మీద పడుతూ ఉంటారు. కావాలని మనల్ని కొన్ని విషయాలు ఇరికిస్తూ ఉంటారు. కావాలని మన కోసం రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. మరి వీటన్నిటిని మనం చూస్తూ ఉన్నప్పుడు మనకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. అయ్య బాబాయ్, ఇంకో నా వల్ల కాదు అని మనం అనే పరిస్థితికి వారు తీసుకొస్తూ ఉంటారు. కానీ ఒక్క విషయం చెప్తాను, నీ శత్రులు నీ చుట్టూ ఉండేవారు నిన్ను ఎంత అనగదొక్కాలని ప్రయత్నం చేస్తే ప్రభు నిన్ను అంత ఉన్నతమైన స్థాయిలోకి తీసుకెళ్తారు. నీ చుట్టూ ఉండేవారు నిన్ను ఎంత అనగదొక్కాలని ఇంకా ప్రయత్నం చేస్తే దేవుడు నిన్ను అంత ఉన్నతమైన మెట్లు ప్రభు నిన్ను ఎక్కిస్తాడు. ఎందుకు ఈ మాట చెప్పగలుగుతున్నానంటే, నిర్గమకాండము 1వ అధ్యాయము 12వ మాట మనం చదవగలిగితే, అయినను ఐగుప్తులు వారిని శ్రమ పెట్టిన కొలిది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలు ఎడల అసహ్యపడిరి. వీరు ఎంతైతే అనగదొక్కుతున్నారో ఇశ్రాయేలు ప్రజల సంతానం అంతగా విస్తరించబడుతుంది, వారంతగా అభివృద్ధి చెందగలుగుతున్నారు. సో శత్రు బలం అసలు పనిచేయదండి. వాస్తవానికి ఈరోజు అంటాను, నిన్ను మానసికంగా కృంగదీస్తారు కొన్ని మాటల ద్వారా. నువ్వు ఎదుగుతే చూడలేని వారు నీ మీద దుష్ప్రచారాలు చేయడమే కాదు, నీకోసం లేనిపోని మాటలు కల్పించి చెప్తూ ఉంటారు. అది వారి పని. ఎందుకంటే నువ్వు దీవించబడ్డం వారికి ఇష్టం ఉండదు. శత్రువులు ఎక్కడో ఉండరండి, మన చుట్టూనే ఉంటారు. ఎప్పుడు నా అనుభవంతో కూడా ఈ మాట చెప్తాను. నీ ప్రాణ స్నేహితుడు నీ భద్ర శత్రువుగా మార్చబడిన అవకాశాలు కూడా చాలానే ఉంటాయి. ఇక్కడ వీరందరూ శ్రమపడ్డం గల కారణం ఏంటి తెలుసా? వీరు ఆశీర్వదించబడ్డం, ఇశ్రాయేలు ప్రజలు విస్తరింపబడ్డం, వారు దీవించబడ్డం ఈ రాజుగారికి ఇష్టం లేదు. అందుకే ఏం చేశారంటే వెట్టి పనులు కావాలని వారి మీద భారాలు వేసి, కావాలని వారి సంతానం విస్తరింపబడకుండా ఎన్నెన్ని పనులు తను జరిగించాడో. వారిని కష్టపెట్టమన్నాడు, రకరకాల పనులు చెప్పమన్నాడు. ఇవన్నీ చేస్తున్న వారు అణిచే కొద్దీ ప్రజలు దీవించబడ్డారు. నేను అదే అంటాను కదా, నిన్ను ఎంత అనుస్తున్నారో దేవుడు నిన్ను అంత ఉన్నతమైన స్థాయిలో పెడతాడు. కంగారు పడకు. ఒకవేళ నీ మీద లేనిపోని భారాలు వేస్తున్నారా, దేవుడు నిన్ను బలవంతుడిగా మార్చబోతా ఉన్నాడు. లేనిపోని నిందలను వేస్తున్నారా, ఆ నిందలన్నిటినీ పూదండగా దేవుడు మార్చబోతా ఉన్నాడు. నిన్ను దుఃఖపరిచి నీ కన్నీరుని చూడాలనుకుంటున్నారా, నీ కన్నీటిని దేవుడు ఆనంద బాష్పాలుగా మార్చబోతా ఉన్నాడు. కొంతమంది అనుకోవచ్చు, నువ్వు దేవుని బిడ్డగా నువ్వు మౌనంగా ఉండొచ్చు, నిన్ను చాలామంది దూషిస్తూ నీ కన్నీరు చూడాలని, నీ ఏడుపు చూడాలని, నువ్వు బాధపడితే చూడాలని, నీ కుటుంబం అంతా పాడైపోతే చూడాలని నవ్వుతూ నీ చుట్టూ తిరుగుతున్న వారు ఎంతోమంది ఉండొచ్చు. కానీ వారు అనుకున్నవి ఏమీ జరగవు. ప్రభు నీ బ్రతుకులో నూతన ద్వారం తెరవబోతా ఉన్నాడు. నమ్ము. అనిచే కొద్దీ దేవుడు నిన్ను దీవిస్తాడని ధైర్యం తెచ్చుకో. కృంగిపోయే కొద్దీ దేవుడు నిన్ను మరలా నిలబడతాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో. నీతిమంతులు 7 సార్లు పడినను మరలా తిరిగి లేస్తారు. అస్సలు నీ వెనకాల గోతులు తవ్వే వారి కోసం పట్టించుకోద్దు. నీ ముందర నిన్ను హెచ్చించగలిగిన దేవుడు ఉన్నాడన్న సంగతి మర్చిపోకు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.